ఓకే అండి. సెకండ్ పార్ట్‌లో ఇప్పుడు అభ్యాసం 6.3 నుంచి చేస్తున్నాం చూడండి ఒకసారి. క్రింది సంఖ్యల వర్గమూలాల ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలేవి అన్నాడు. ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలు. ఇదిగో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఏ ప్లేస్‌లో ఉంటుంది? 1 గాని, 9 గాని. వర్గమూలంలో 1 గాని, 9 గాని ఉంటదని. 6 ఉంటే 4 గాని, 6 గాని. 5 ఉంటే 5 ఉంటది. 1 ఉంటే 1 గాని, 9 గాని ఉంటది. ఇగో ఇక్కడ చూడండి. 4 ఉంటే 2 గాని, 8 గాని. 3 స్క్వేర్ అంటే అంటే 3 గాని, 7 గాని ఎప్పుడుంటాయి? ఒకట్ల స్థానంలో 9 ఉంటే దాని వర్గమూలములో 3 గాని, 7 గాని ఉంటాయి. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1 ఉంటే దాని వర్గమూలంలో 1 గాని, 9 గాని ఉంటాయి. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 6 ఉంటే దాని వర్గమూలంలో 4 గాని, 6 గాని ఉంటాయి. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఒక పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి 2401 మొత్తంగా విరాళం ఇచ్చారు. ఆ తరగతిలో ప్రతి విద్యార్థి చెల్లించిన విరాళం ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్యకు సమానం. అయితే తరగతిలోని విద్యార్థుల సంఖ్యను కనుగొనమన్నారు. అంటే చూడండి, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే విద్యార్థుల సంఖ్య ఎక్స్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో 10 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్కళ్ళు 10 రూపాయలు ఇవ్వాలి. ఈ క్లాస్లో 15 మంది ఉన్నారనుకో, ఒక్కొక్కళ్ళు 15 రూపాయలు ఇవ్వాలి. ఈ క్లాస్లో 7 ఉన్నారనుకో, ఒక్కొక్కళ్ళు 7 రూపాయలు ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈ క్లాసులో 5 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 5 రూపాయలు ఇస్తే డబ్బులు ఎంత అయినాయి? 5 × 5, 5 5లు 25. అలాగే చేస్తావు. అలాగే ఈ క్లాస్లో ఎక్స్ మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్కళ్ళు ఎక్స్ డబ్బులు ఇస్తే ఎక్స్ × ఎక్స్ ఎంత అయింది అంటే x² డబ్బులు అయింది. సో x² ఈజ్ ఈక్వల్ టు 2401 అవుతే x ఈక్వల్ టు √2401 అయింది. √2401 సాల్వ్ చేయాలంటే ఆల్రెడీ ఇందాక మనం ప్రాసెస్ చెప్పాం. ఒకటే ప్రాసెస్ అండి. ఈ స్క్వేర్ రూట్లు కనిపెట్టాలంటే 2004 అంటే రెండు మెథడ్లు ఉన్నాయి. ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం దీనికి స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా కాకుండా కూడా డైరెక్ట్ మెథడ్లో కూడా మనం స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఇది ఫస్ట్ చేద్దాం. 12 × 20 ఓకే, 3 ఎక్కువ వద్దాం. ఇక్కడ 2 1 3 మొత్తం మీద ఎక్కడైతే అసలు 2401కి ఈ నెంబర్లో సెట్ అవ్వట్ల. ఏది 2 ఎక్కం 3 ఎక్కం ఇట్లా సెట్ అవ్వట్ల. మరి సార్ అప్పుడు ఇంకొంచెం బెస్ట్గా ఏదన్నా చేద్దామా సార్ అంటే నేను చేస్తా చూడండి. 2401 ఈ చివరి 2 అంకెలు ఈ చివరి 2 అంకెలు ఒకటి అనుకుందాం. దీన్ని ఒక ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా విను. నార్మల్గా 2 టేబుల్ 3 టేబుల్ ఇంకా 7 టేబుల్ కూడా చెక్ చేయొచ్చు. ఇంకా అన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకోవడం కంటే ఈ బెస్ట్ మెథడ్ ఇంకోటి ఉంది చూడండి. ఓన్లీ స్క్వేర్లు ఒక్కొక్కటి స్క్వేర్ టేబుల్ అంటారు అన్నమాట. 2 2 4, 3 3 9, 4 4 16, 5 5 25. 25 అంటే దాటిపోతుంది కాబట్టి 4 4 ఎంత అండి? 16. 4 4 16 తీసేస్తే ఇక్కడ ఎంత వచ్చింది? 8 ఉంది. ఇప్పుడు భాగాహారంలో దించుకునేటప్పుడు ఒకటే దించుకుంటాం, కానీ ఇక్కడ 2 నెంబర్లు దించుకోవాలి. 0 1. ఓకే, వెరీ గుడ్. ఈ 0 1ని కనుక మనం ఇక్కడ కనుక ఎలా వేయాలో చెప్తా చూడండి. ఈ 4ని ఈ 4 ఉందనుకో, చివరిలో 4కి 4 యాడ్ చేస్తే ఎంత అండి? 8. 8 ఉన్నప్పుడు ఇక్కడ ఏ సంఖ్యను పెడితే ఇక్కడ కూడా అదే సంఖ్యతో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? 8ని పెట్టినప్పుడు ఇక్కడ ఏ సంఖ్యతో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా అదే సంఖ్యతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏ సంఖ్య పెట్టడానికి అవకాశం ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అయితే 81 అంటే అవతల కూడా అదే పెట్టాలి. × 1 ఇక్కడ ఏ సంఖ్య పెడితే అక్కడ కూడా అదే సంఖ్య పెట్టాలన్నమాట. 81 ఒకటిలో అంటే ఒక్కొక్కటి కిందే అవుతుంది కాబట్టి. కానీ 89 9లు పెట్టవచ్చు. 9 9లు 81, 8 9 8 72, 8 80. సో 9ని మనం తీసుకోవచ్చని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్కడ పెట్టాలి సార్ ఆ నెంబరు అంటే చూడండి, ఇక్కడ 9 పెడితే ఇక్కడ కూడా 9 పెట్టాలి. 9తో ఈ 9తో ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ ఉంటే అంత నెంబర్ని మల్టిప్లై చేయాలి.
9 9ల 81 8 ఉంది. 9 8ల 72 72 8 80. సో 801. 801 అంటే ఇక్కడ అయిపోయింది ఆన్సర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2401కి ఆన్సర్ ఎంత అంటే 49. నీకు ఎందుకు సార్ ఈ నెంబర్ పోవట్లేదంటే ఇది 7వ టేబుల్తో పోతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ నీకు 7వ టేబుల్తో పోతుంది, కానీ నీకు 7వ టేబుల్ చెక్ చేసుకొని ఇదంతా ప్రాసెస్ అంతా లేకుండా ఈ విధంగా చేయొచ్చు. ఎలా చేశాను చూడు, ఎలా చేశాను. 2401ని ఈ చివరి నుంచి 2 డిజిట్ల చొప్పున వేసుకొచ్చుకున్నాను. వచ్చిన తర్వాత స్క్వేర్ టేబుల్ ఒక్కొక్కటి 1 2 2 4 3 3 9 అలా చూడాలి. 3 3 9 4 4 16 5 5 25 ఆ విధంగా చూస్తూ 4 + 4 చేస్తే ఆ నెంబర్ చూసాను 16 చూసాను 8 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి ఎంత ఉంటే అంతే యాడ్ చేయాలి. 4 ఉంటే 4, 5 ఉంటే 5, ఒకట్ల స్థానానికి మాత్రమే యాడ్ చేస్తే చాలు. సో యాడ్ చేశాను 89 వచ్చింది. ఆన్సర్ అయితే 49 వచ్చింది. ఎలా చేశానో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేనేమంటానంటే ఈ 2 లెక్క కూడా చేద్దామంటాను. 8వ లెక్క చేద్దాం చూడండి. ఒక తోటలో ఎన్ని వరుసలు ఉన్నాయో ప్రతి వరుసలో అన్ని మొక్కలు ఉండేలా 2025 మొక్కలను నాటాలి. ఎన్ని ఉంటే అన్నే నాటాలంట. సేమ్ టు సేమ్ ఇందాకట్లాగే ఎక్స్ మొక్కలు ఉన్నాయి, ఎక్స్ వరుసలు ఉన్నాయి. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే x². x² ఈక్వల్ టు x² ఈజ్ ఈక్వల్ టు 2025. సో x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2025. ఇందాక చెప్పిన మెథడ్లోనే చెప్పిన దీన్ని కూడా మీకు అప్పుడు కొంచెం అర్థం అవుద్ది బాగా. చూడండి 2025. ఇప్పుడు చూడు ఈ రెండు అండి. 4 4 16 వచ్చింది అంతే. 5 5 అంటే 25 అయిపోద్ది. ఇది స్క్వేర్ మెథడ్, స్క్వేర్లోనే చేయాలి. అంతేగాని 4వ ఎక్కం ఇట్లా నేను 4 4 16 అంటున్నాను. 20లో 16 మైనస్ చేస్తే 4 ఎంత డౌన్ చేయాలి? 25ని డౌన్ చేయాలి. చేశాను. 4కి 4 యాడ్ చేస్తే ఎంత? 8. ఓకేనా? 8 కాబట్టి ఒకట్ల స్థానంలో 5 ఉందంటే ఇక్కడ 5. ఇంక అంతకుమించి అవకాశమే లేదు నీకు. 5 5లు 25, 2 ఉంది. 5 8లు 40 + 2 42, 425. ఆన్సర్ 0. ఇలా 0 రావాలి. 0 వస్తేనే పరిపూర్ణ వర్గ సంఖ్య, లేకపోతే కాదు. సో అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ఉందండి? 45 అనేది ఉంది. కాబట్టి 8వ లెక్క ఆన్సర్ ఎంత? 45. 8వ లెక్క ఆన్సర్ 45. ఈ విధంగా ఇప్పుడు 9వ లెక్క చేద్దాం. 4 9 10లచే భాగించబడు కనిష్ట వర్గ సంఖ్యను కనుగొనండి. ఇందాక చేసినట్టండి. కనిష్ట వర్గ సంఖ్య అంటే ఫస్ట్ నువ్వు 4 9 10కి ఎల్సిఎం కట్టాలి. 4 9 10కి ఎల్సిఎం అంటే 4 9 10. వెరీ గుడ్. 2 ఎక్కమే పోద్ది కాబట్టి చూసే పని ఏం లేదుగా. 2 2 4, 5 2 10, 9. ఇక మల్టిప్లై చేసేయటమే. 5 9 40, 44 160. ఓకేనా? 160 వచ్చింది. ఏంటిది వచ్చింది? ఇక్కడ వరకు ఎల్సిఎం 160 వచ్చింది. 160 ఇట్లో 160 ఎలా వచ్చింది? ఒక్క నిమిషం. 4 9 10కి ఎల్సిఎం చేయాలండి. 2వ ఎక్కం 2 2 4, 9తో పోదు 5 అండి. ఓకే, ఇక్కడ 9 ఉంది. 5 9 45, 45 2 90, 92 180. ఓకే, 180 అండి. 180 అనేది వర్గ సంఖ్య కాదు. సో నేను ఇప్పుడు 180ని వర్గ సంఖ్యలో రాయాలి అంటే ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 2వ ఎక్కం 90 సార్లు. సో అగైన్ 2వ ఎక్కం 45 సార్లు. సో 5వ ఎక్కం 9 5 45. 2వ ఎక్కం 90 అంటే 5వ ఎక్కం ఎన్నిసార్లు? 5 9 45. తర్వాత 3 3 9. ఈ విధంగా చెక్ చేసామా? 2 2 ఉన్నాయి, 3 3 ఉన్నాయి, కానీ 5 2 ఉన్నాయి, ఒకటే ఉంది. కాబట్టి ఇంకో 5తో మల్టిప్లై చేయాలి. 180 × 5, 18 5 90, పక్కన 0. ఆన్సర్ ఎంత అండి? 900 అనేది 4 9 10లచే భాగించబడు కనిష్ట వర్గ సంఖ్య. అర్థమైందా? ఈ మూడిటిచే భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య ఏదంటే ఆ విధంగా కనిపెట్టాలి. అంటే ముందు కసాగని కనిపెట్టి కసాగని ఇంకా మరి ఏ సంఖ్యచే గుణిస్తే
అన్నిటితో భాగించబడిద్దో ఆ సంఖ్యను మనం కనిపెట్టాలన్నమాట. ఈ సంఖ్యను మీరు కనిపెట్టండి. 8, 15, 20 భాగించబడు కనిష్ట వర్గ సంఖ్య. ముందు కసాగు కనిపెట్టండి. కసాగుని ఏం చేయాలి? మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఒకటి తగ్గిద్ది. ఆ తగ్గే సంఖ్యచే కసాగును గుణించాలి. అప్పుడు ఆన్సర్ వచ్చింది. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ చూడండి, వర్గమూలాలు కనిపెట్టమని ఇక్కడ కొన్ని వర్గమూలాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వర్గమూలాలు కనిపెట్టమంటే బెస్ట్ మెథడ్ అయితే నేను చెప్పేదే. ఇక్కడ చూడండి, అంటే మనం ఇందాక సార్ ఇట్లా పెద్ద బాక్స్ వేసి చేశారు అంటే చేయొచ్చు. నువ్వు కుడివైపు నుంచి 2 చొప్పున తీసుకుంటారా. ఇదిగో ఇక్కడ 2, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే ఓన్లీ స్క్వేర్ టేబుల్స్ మాత్రమే. 3 3 9 అయిపోద్ది కాబట్టి 2 2 4, 7లో నుంచి 4 మైనస్ చేస్తే 3, 329. 2కి 2 యాడ్ చేస్తే 4. సో 4 అంటే 40. ఇక్కడ 7 వేస్తున్నానండి. 7 వేస్తే 7 7 49. సో 40. ఈ 7తో మాత్రమే దీన్ని గుణించాలి. 47ని గుణిస్తే 329 అనేది వచ్చింది. ఆన్సర్ అయితే 0. ఓకేనా? ఈ 0 వచ్చింది కాబట్టి 27 అనేది 729కి వర్గమూలము. పాయింట్ అర్థమైందా అండి? 27 అనేది 729కి వర్గమూలం. ఈ విధంగా నువ్వేం చేయాలి? 1296కి వర్గమూలం కనిపెట్టు. నేను ఇక్కడ బాక్స్ వేస్తున్నా చూడు. ఫస్ట్ స్టెప్ వేస్తున్నా చూడు. 3 3 9, 4 4 16 అయిపోద్ది. వేసుకోకూడదు. 3 3 9. సో ఇక్కడ 3 9 6. 3ని యాడ్ చేస్తే 3కి 3 యాడ్ చేస్తే 6. 3ని డబల్ చేయడం కాదు, 3కి 3 యాడ్ చేయి 6. అదే మల్టిప్లై కాదు, 3 × 2 అట్లా చేయి మాకు. లేకపోతే 3 × 3, 3 3 9 అవన్నీ రాసుకో మాకు. నువ్వు 3కి 3 యాడ్ చేయి అంతే. అట్లా రాసి కుదురుగా స్టెప్లు వేస్తే నీకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 6 ఉంది కాబట్టి 1ల స్థానంలో 4 కానీ 6 కానీ 6 తీసుకుంటే 6 6 36. సో ఒక మాదిరిగా ఎక్కడన్నా సెట్ అవుతుంది అంటే 6. 4 వచ్చినా 4 4 16, 64 4లు వేయాలి. అప్పుడు ఇక్కడ 6 వేసాం అనుకో, ఈ 6తో ఈ 66ని గుణించాలి. 396. ఆన్సర్ 0. అప్పుడు స్క్వేర్ రూట్ ఎంత అని అర్థం? 36 అనేది స్క్వేర్ రూట్ అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు తర్వాత ప్రశ్న చూడండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సమ్. పరిపూర్ణ వర్గ సంఖ్య ఒకటికు 5607 నుండి తీసివేయవలసిన కనిష్ట సంఖ్యను కనుగొనండి. కనిష్ట సంఖ్య తీసివేయాలి. గుర్తుపెట్టుకో, తీసివేయవలసిన కనిష్ట సంఖ్య. ఇటువంటి ప్రశ్న ఇచ్చినప్పుడు అత్యంత సులభంగా మనం ఆన్సర్ చేయాలంటే ఇగో సేమ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా ఒకటే. అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎంత మిగిలిపోయింది? ఇక్కడ సరిపోవట్ల. ఈ ఒక్క లెక్క చేస్తా చూడండి. 5607కి పర్ఫెక్ట్ స్క్వేర్ చేద్దామని ట్రై చేసా. ఇక్కడ ఫస్ట్ పెట్టుకుంటే 7 7 49 కాబట్టి 49 ఇక్కడ 7 మిగిలింది మొత్తం మీద. ఈ 07ని డౌన్ చేశా. డౌన్ చేస్తే 7కి 7 కలపాలి. 7కి 7 కలపాలి. 7కి 7 కలిపితే 14. 14 పక్కన ఈ 7 అనేది అసలు రావట్లేదు. 707 నాకు రావట్లేదు. ఎందుకంటే చెప్పనా, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 పెట్టాను అనుకో, ఇక్కడ కూడా 4 పెట్టి గుణించాలిగా. సో 14 పక్కన 4 పెడితే ఇంటూ 4 వేయాలి. 14 పక్కన 5 పెడితే ఇంటూ 5 వేయాలి. 14 పక్కన 6 పెడితే ఇంటూ 6 వేయాలి. అలా 4 4ల 16, 4 4ల 16 ఒకటి ఉంది. 4 4 16, ఒకటి 17, 4 4 4 1 4, ఒకటి 5, 576 వచ్చింది. ఒకవేళ ఇదే దాన్ని కనుక 144 ఇంటూ 5 చేశాను అనుకో, దానికంటే పెరిగిపోతుంది. అంటే 707 కంటే పెరిగిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇంటూ 4 మాత్రమే చేస్తున్నా. ఇంటూ 4 మాత్రమే చేస్తే ఎంత వచ్చింది? 576 అనేది వచ్చింది. 576 అనేది మైనస్ చేస్తే ఎంత వచ్చింది? దీన్ని మైనస్ చేయాలి కదా, 131 వచ్చింది. ఈ 136ని నేను తీసుకున్న 5607లో నుంచి కనుక మైనస్ చేసేసాను అనుకో, అప్పుడు వచ్చే సంఖ్య ఉంటుంది చూసావా, అది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. అదే స్టెప్ ఇది ఇక్కడ రాశారు చూడండి. 5607లో 131 మైనస్ చేస్తే 5472. దాని పరిపూర్ణ వర్గం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఇంతే. ఇక్కడ ఏది వస్తే అదే అవుద్ది. ఇక్కడ ఆల్రెడీ 74 అనేది వచ్చింది. ఆ 74 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య అయ్యింది. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ చూడండి. పరిపూర్ణ వర్గం అయ్యే 4 అంకెల గరిష్ట సంఖ్యను కనుగొనండి.
4 అంకెల గరిష్ట సంఖ్య కనుక్కోవాలి. ముందు నువ్వు 4 అంకెల గరిష్ట సంఖ్య రాసేయి. 9999. ప్రాసెస్ అంతా చేయి. ప్రాసెస్ అంతా చేసినప్పుడు నీకు 198 మిగిలిపోయింది. కాబట్టి 198ని గరిష్ట 4 అంకెల సంఖ్యలో నుంచి మైనస్ చేసేస్తే నాకు ఎంత వచ్చింది? 9801 వచ్చింది. సో 9801కి పరిపూర్ణ వర్గం ఎంత అంటే 99. పాయింట్ అర్థమైందండి? పరిపూర్ణ వర్గం ఎంత? 99. నెక్స్ట్, పరిపూర్ణ వర్గం అవ్వడానికి 1300 కలపవలసిన కనిష్ట సంఖ్యను కనుక్కోండి అన్నాడు. కనిష్ట సంఖ్యను కనుక్కోవాలంటే ఏమీ లేదు. ఇప్పుడు సేమ్ టు సేము ఇక్కడ ఏం చేయాలో చూడండి. దీనికి ఒక ప్రాసెస్ చెప్తాను నేనైతే. 1300 ఉందనుకోండి, ఉందా? నువ్వు స్క్వేర్ చేసినప్పుడు 3 3 9, 9ఏనా? మైనస్ చేస్తే 4, పక్కన 2 సున్నాలు, 400. 3కి 3 యాడ్ చేస్తే 6. 6 ఇక్కడ కూడా 6 పెడితే 6 6 36 అంటే 396. అంటే అక్కడ మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? 4 వచ్చింది. 396 చేసినప్పుడు 4 వస్తే ఇక్కడ నాకు కావాల్సిందేంటి? ఏ సంఖ్యను యాడ్ చేయాలని అడుగుతున్నాడు. నేను ఎక్కడ చేసిందేంటి? 4 అనేది ఎక్స్ట్రా వస్తుంది అని చెప్తున్నాను. అట్లా ఎక్స్ట్రా వచ్చే సంఖ్య కాదంట కావాల్సింది. వాడికి ఏం కావాలో చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ 300 నేను ఇక్కడ అదే చెప్పబోతున్నాను. మనం కనుక దీన్ని కొంచెం ఈజీగా చేయాలంటే ఏం చేయొచ్చు? 6 వేస్తే 396 వస్తుంది కదా. నేనేం చేస్తానంటే 7 వేసేస్తాను. 7 వేసేద్దామా? 7 ఏళ్ళు ఎంత అండి? 49. 4 ఉంది. 7 6 ఎంత అండి? 42. 42 కాబట్టి 42కి 4 యాడ్ చేస్తే 46. 469. రివర్స్లో సబ్స్ట్రాక్షన్ చేయండి, అయిపోయింది ఇంకా లెక్క. 69. ఆన్సర్ క్లియర్. అంటే అక్కడ వరకు వేస్తే మనకేం మిగులుతుంది? 4 మిగులుతుంది. ఈ 4 ఇక్కడ వేరే ప్రాసెస్ ఉపయోగించారు, అదంతా వద్దు. ఎందుకంటే 372లో నుంచి మళ్ళీ మనం ఏం మైనస్ చేయమంటున్నాడు? 1300 మైనస్ చేస్తే 1300, అక్కడ 1369 వస్తే ఇక అదంతా ఏదేదో వేస్తున్నానండి, కూడవలసిన సంఖ్య అని. ఇక ఇదంతా మనం చేయలేం. కానీ 1369 వచ్చి 1369లో నుంచి మళ్ళీ 1300 మైనస్ చేసి అబ్బో అయితే అది 1372 అనుకుంటండి. సో ఏదైనా మొత్తానికి అక్కడైతే చాలా ల్యాకింగ్ అనేది జరుగుతుంది. అంత ల్యాకింగ్ మనకి ఇబ్బంది లేకుండా మనం ఏం చేద్దామంటే ఎక్స్ట్రా వచ్చేలా చేద్దాం, రివర్స్ సబ్స్ట్రాక్షన్ చేద్దాం. సింపుల్గా మన ఆన్సర్ అనేది అయిపోతుంది. ఇంకొక సంఖ్య వచ్చినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు చూడండి, 12.25 యొక్క వర్గమూలం కనిపెట్టండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్. 3 3 9. అక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి పాయింట్ పెట్టాం అంతే. 0.5 మధ్యలో పాయింట్ వచ్చిందండి, దానికి ఏం పెద్ద విషయం కాదు. చతురస్రాకార స్థల వైశాల్యం 2304 చదరపు మీటర్లు అయితే చతురస్ర భుజం కొలతను కనుగొనండి. చతురస్ర భుజం కొలత అంటే 2304ని స్క్వేర్ కనుక చేస్తే సేమ్ టు సేమ్ ప్రాసెస్. అలా చేస్తే ఎంత వచ్చింది? 48 చతురస్ర భుజం పొడవు. పాయింట్ అర్థమైందండి? అన్ని లెక్కలు ఒకటే అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ నేను చెప్పడం అనవసరమే కదా. అన్ని లెక్కలు ఒకేలాగా ఉన్నాయి. కొంచెం మీరు క్యాలిక్యులేషన్ అనేది మీరు కూడా చేస్తే మీకు కూడా వచ్చింది. సేమ్ టు సేమ్ ప్రాసెస్. తర్వాత చూడండి, ఒక పాఠశాలలో 2401 మంది విద్యార్థులు ఉన్నారు. వారిని అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్య సమానంగా ఉండేలా, అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండాలంటే ఎక్స్ అడ్డు వరుసలు ఎక్స్ నిలువు వరుసలు ఉండాలి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అయితే ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే 2401 అయితే దీనికి స్క్వేర్ రూట్ కనిపెట్టాలి. స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అయిద్దండి, సింపుల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2401. 2401కి స్క్వేర్ రూట్ కనిపెట్టాలంటే సేమ్ ప్రాసెస్. ఇందాక నుంచి బోల్డ్ అని లెక్కలకు మనం చక్కగా చేసాం. నెక్స్ట్ చూడండి, భాగాహార పద్ధతిలో క్రింది సంఖ్యల వర్గమూలము కనుగొనండి. అంటే ఇప్పుడు వరకు మనం చేస్తున్నంతా భాగాహార పద్ధతి. అంటే 2304, ఈ చివరి 2 ఈ చివరి 2, ఈ ప్రాసెస్ ఉంది చూసావా. ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి లెక్క భాగాహార పద్ధతిలోనే ఉంది. సో
మీరు ఇక దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. సో నెక్స్ట్ చూడండి, క్రింది వర్గమూలంలోని అంకెల సంఖ్యను కనుగొనండి. ఇక్కడ ఒక సూత్రం ఇచ్చారు. వర్గంలోని అంకెల సంఖ్య సరి సంఖ్య అయినప్పుడు వర్గమూలంలో ఉండే సంఖ్యలు n/2 అవుతాయి. వర్గంలోని అంకెల సంఖ్య బేసి సంఖ్య అయినప్పుడు n+1/2 అవుతాయి. ఇప్పుడు అంటే చూడండి, 64 అనే దాంట్లో వర్గంలోని అంకెలు 64, ఇదొక నెంబర్, ఇది ఒక 2. సో అప్పుడు 2 అనేది ఏంటి, సరి సంఖ్య కదా. సరి సంఖ్య అంటే n/2, 2/2 అంటే వర్గమూలంలో ఒక సంఖ్య వచ్చిందని అర్థం. అలా కాకుండా వర్గంలోని అంకెల సంఖ్య బేసి సంఖ్య అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా 144. 144 అంటే ఎన్ని సంఖ్యలు, 3 సంఖ్యలు. 3 + n+1/2 అంటే 4/2. అప్పుడు ఎంత వచ్చిందంట ఆన్సర్, 2 సంఖ్యలు. వర్గమూలములో 2 సంఖ్యలు ఉంటాయి. అర్థమైందా అండి? వర్గమూలంలో 2 సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు నాకు ఇది చెప్పండి, దీని ఆన్సర్ చెప్పండి మీరు. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 6 అంకెలు ఉన్నాయి. 6/2 వేయాలి, ఎందుకంటే సరి సంఖ్య కాబట్టి. వర్గమూలంలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి, 3 మాత్రమే దాని వర్గమూలంలో సంఖ్యలు ఉంటాయని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఈ క్రింది దశాంశ సంఖ్యలకు వర్గమూలం కనుగొనండి. ఏమీ లేదు, ఒక లెక్క నేను చెప్తాను, మీరు మిగతా లెక్కలు చేసుకోండి. ఇదిగోండి, లాస్ట్ 2 డిజిట్స్ ఒకటి, ఇది ఒకటి అండి. ఒక్కొక్కటి ఒకటే. 2 రెళ్ళన్నా 4 అయిపోతుంది. నువ్వు ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ పాయింట్ పెట్టుకో. 2కి 1 మైనస్ చేస్తే 1, 1ని డబల్ చేస్తే 2. సో 5ని 6ని దింపే. 5ని 6ని దింపేస్తే 156 అయింది. 6 రావాలంటే 4 ఉండాలి. అర్థమైందా? లేదా 6 ఉండాలి. సో నేను 6 పెడతా. 6 6ల 36, 3, 6 12, 3 15, 156, 0, 1.6. ఇదే విధంగా ఇప్పుడు ఓల్డ్ లెక్కలు ఇదే విధంగా చేసేయండి లెక్కలు ఆన్సర్. సో ఇక్కడ కూడా చేస్తామండి ఆల్రెడీ మనం. క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు కావడానికి తీసివేయవలసిన కనిష్ట సంఖ్యను వచ్చిన పరిపూర్ణ వర్గానికి వర్గమూలం కనుగొనండి అన్నాడండి. ఇది ఎలా చేస్తే నీకు తెలియదు కదా ప్రాసెస్, నేను చెప్తా చూడు ఎలా చేయాలో. అంటే ఇందాక చేసింది ఆల్రెడీ మనం ఇందాక లెక్క చెప్పినప్పుడు కరెక్ట్ చేసాం, అదే ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి. 402కి నార్మల్గా నీకేం చెప్పా, 2 రెళ్ళ 4 అని చెప్పా. సో 4 అయితే నువ్వు 0, 2ని దింపుకుంటావు. 2ని డబల్ చేస్తావు, 4 అయింది. కానీ నువ్వు 2ని ఏమి చేయలేవు కదా. సో ఇక్కడ 0 పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకుంటే 40 సున్నాలు 0 అయింది, మళ్ళీ 2 మిగిలింది. అంటే 20 రెళ్ళ 400. సో పాయింట్ అర్థమైంది నీకు 2 అనేది శేషంగా మిగిలిపోయిందండి ఇక్కడ మొత్తానికి. అప్పుడు 2 శేషంగా మిగిలిపోయింది కాబట్టి 402లో 2ను మైనస్ చేస్తే 400. దానికి ఇక్కడ ఏది ఉంటే అదే ఆన్సర్. 20 అనేది వర్గమూలం. అంటే √400 అంటే ఆన్సర్ ఎంత అంటే 20. ఇంకో లెక్క చెప్తే నీకు క్లారిటీగా అర్థమైపోద్ది. అసలు దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యేంత పెద్ద లెక్క ఏం కాదు, ఇది చాలా చిన్న లెక్క. 1989 ఉందనుకో, దీనికి వర్గమూలం కనిపెడతా చూడు. 4 4 16, 5 5 25 అయిపోద్ది. సో అది తీసుకోవద్దు. 389. 4ను డబల్ చేస్తే 8. సో నాకు ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత పెడితే వస్తుందో చూద్దాం ఒకసారి. 5 80లన్నా 800 అయిపోతుంది, అదే 400 అయిపోతుంది. సో 4 అనుకుందాం. 4 8 ఓకే. 4 4 16, 8 4 32, 32 1 33. అంటే ఎంత వచ్చింది, 9లో 6 తీస్తే 3, 8లో 3 తీస్తే 5. సో 53 అనేది మిగిలిపోయింది. ఇప్పుడు నేను 53 మిగిలిపోయింది కరెక్టే. ఈ 53ని దీంట్లో నుంచి మైనస్ చేయాలి. 1989లో నుంచి 53ని మైనస్ చేసేస్తే 1936. దీనికి స్క్వేర్ రూట్ ఎంత సార్ అని అంటే ఇదిగో ఇక్కడ ఏది ఉంటే అదే 44. ఈ విధంగా చేస్తారా? ఈ రిమైనింగ్ సమ్స్ అనేవి అన్నీ కూడా అదే విధంగా చేయండి. ఇప్పుడు ఎక్కడేంటి, క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావడానికి కూడవలసిన అన్నాడు. కూడవలసిన అంటే రివర్స్ సబ్స్ట్రాక్షన్ అని చెప్పాం ఇందాక లెక్కలో. 525 అయితే ఇది చూడండి, 2 రెళ్ళ 4 అంటే 1, 125. 125 అంటే ఇక్కడ 2కి 2 యాడ్ చేస్తే 4. ఇప్పుడు
3 పెట్టాం అనుకో, 3 పెట్టాం, 3 3 9, 4 3 12. పెద్దది రావాలి కింద, పెద్దది వస్తే ఎక్స్ట్రా ఇదని అర్థం అవుతుందిగా, పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేయి. ఎంత వచ్చింది? 129లో నుంచి 5ని మైనస్ చేస్తే 4, -4 అంటే దీన్ని కలపాలి. అర్థమైందా? పోనీ ఇక్కడ ప్లస్ అయి ఈ 9ని కింద నుంచి పైకి చేయాలండి. అక్కడ వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేయాలి. 525కి 4 యాడ్ చేస్తే 529. దీనికి రూట్ ఎంత సార్ అని అంటే 23. దీనికి రూట్ ఎంత? 23. ఈ విధంగా రివర్స్లో అంటే ఎక్స్ట్రా వచ్చేలా చేసి చక్కగా లెక్కని ఈజీగా చేసుకోవచ్చు. 6వ లెక్క చూడండి. ఒక చతురస్ర వైశాల్యం 441 చదరపు మీటర్లు అయినా భుజం పొడవు కనుగొనండి అన్నాడు. భుజం పొడవు అంటే సైడ్ ఇంటూ సైడ్ అంటే సైడ్ స్క్వేర్ అయింది. ఈజ్ ఈక్వల్ టు 441 చదరపు మీటర్లు అనుకో. సో ఏ స్క్వేర్ అయితే 441 అయితే ఏ ఈక్వల్ టు ఎంత అంటే ఏ ఈక్వల్ టు 21. 21 441. అది నార్మల్గా కూడా మనకు తెలుసు. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఏబీసీ లంబకోణ త్రిభుజంలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఎప్పుడైనా ఒక లంబకోణ త్రిభుజం కనుక తీసుకుంటే దీన్ని లంబకోణం అంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంది. 90 డిగ్రీలకి ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమంటారు? హైపోటెన్యూస్ అంటారు, కర్ణము అంటారు. కర్ణము ఇది భుజం 1, ఇది భుజం 2. పైథాగరస్ తాతగారు మనకి ఒక పైథాగరస్ తాతగారు ఉన్నారు. ఆ తాతగారు ఏం చెప్పారంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ అని చెప్పారంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము 1 స్క్వేర్ ప్లస్ భుజము 2 స్క్వేర్ అన్నాడు. ఇప్పుడు నీకు బి అనేది ఇక్కడ ఇచ్చాడు కదా, నీవు ఏసీలు ఎక్కడైనా తీసుకోవచ్చు. నేను ఏ ఇక్కడ తీసుకున్నా, సి ఎక్కడ నువ్వు మార్చి అనేది తీసుకోవచ్చు, దానికోసం ఇబ్బంది లేదు. ఇక్కడ 6, నీకు బీసీ ఎంత 8. అంటే ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇక్కడ కర్ణం కావాలి. సో కర్ణము కావాలి కాబట్టి భుజము 1 స్క్వేర్ అంటే భుజము 6 స్క్వేర్ 8 స్క్వేర్. 6 6లో ఎంతండి? 36. 8 8 ఎంతండి? 64. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంతండి? 100. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అయితే కర్ణము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100. స్క్వేర్ అవతలకి వస్తే ఎప్పుడైనా రూట్ అవుతుందని చెప్పాను. 100కి రూట్ ఎంత? 100కి రూట్ ఎంత అంటే 100ని 2 సమాన భాగాలుగా లబ్ధంగా రాయాలి. 2 సమాన భాగాల లబ్ధంగా రాయాలి. 10 10ల 100. 10 10ల 100 కంటే అంటే 10 యూనిట్లు అనేది ఆన్సర్గా వస్తుంది. అర్థమైందా? 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4. అంటే 4ని 2 సమాన నెంబర్ల లబ్ధంగా ఎలా రాయగలుగుతా? 2 ఇంటూ 2 అని. కాబట్టి 4కి వర్గమూలం ఎంత అంటే 2. 8కి వర్గమూలం ఉండిద్దా అంటే ఉండదు. 8ని 2 సమాన నెంబర్ల లబ్ధంగా నువ్వు రాయలేవు. సమాన నెంబర్లో 2 4లు 8 అని రాయకూడదు. సమాన నెంబర్లు రాయాలి. 9 అని రాయొచ్చా? ఎస్ రాయొచ్చు. 3 3 9 అంటే 9కి వర్గమూలం 3 అని అర్థం చేసుకోవాలి. సో ఏసీ ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు, బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు అయిన ఏబీని కనుగొనండి అన్నాడు. సో ఏబీని కనుక్కోవాలంటే చాలా ఈజీ. దీనికి కూడా ఏం ఉపయోగించాలి? కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజం 1 స్క్వేర్ ప్లస్ భుజం 2 స్క్వేర్. అయితే ఇక్కడ కర్ణం ఇచ్చేసారండి. ఇదిగో ఇది 13 సెంటీమీటర్లు ఇచ్చారు, ఇది 5 సెంటీమీటర్లు ఇచ్చారు. సో నేను రాద్దాం అలాగే. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము 1 స్క్వేర్. భుజము 1 స్క్వేర్ అంటే ఇది ఫస్ట్ మామూలుగా వస్తా. భుజము 1 స్క్వేర్ ప్లస్ భుజము 2 స్క్వేర్. ఇక్కడ నాకు కర్ణము స్క్వేర్ ఇచ్చారండి. 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము 1 స్క్వేర్. సో 5 స్క్వేర్ ప్లస్ భుజము 2 స్క్వేర్. ఓకే. 5 స్క్వేర్ అంటే 5 5ల 20. ఇక్కడ 169. 5 5ల 25 ప్లస్ భుజము 2 స్క్వేర్. ఓకే. 25ని అవతల పంపించేస్తే -25 అండి. 169లో నుంచి 25 తీసేస్తే 144. సో భుజము 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. ఈ స్క్వేర్ అవతలకి వస్తే రూట్ అయింది. సో స్క్వేర్ రూట్ 144. స్క్వేర్ రూట్ 144 12 12ల 144. ఎంత అండి ఆన్సర్? 12 12ల 144 కాబట్టి ఆన్సర్ 12. మీకు అర్థం కావడం కోసం ఒక్కొక్క స్టెప్ రాస్తున్నాను, కానీ మీరు అవన్నీ రాయాలని నా ఉద్దేశం కాదు. ఓకేనా? ఒక తోటమాలి దగ్గర 1000 మొక్కలు ఉంటే అతను అడ్డు వరుసలు నిలువు వరుస సమానంగా సేమ్ టు సేమ్ లెక్కలు ఇప్పుడు బోల్డని చేస్తాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఆ ప్రాసెస్లోనే చేసాం. చూడండి నెక్స్ట్ ఇక్కడ నీకేమవుతుంది చూడు. ఏమడిగాడు క్వశ్చన్లో అండి?
ఇంకా అదనంగా అతనికి కావలసిన మొక్కల కనిష్ట సంఖ్యను కనుగొనండి. అంటే ఇంకా ఎంత యాడ్ చేయాలని అడుగుతున్నాడు. నేను ఒక ప్రాసెస్ చెప్పేసా కదా నీకు ఆల్రెడీ. ఇప్పుడు నీకు 1000 ఉందనుకో, నీకు 1000 ఉంటే 3 3 9. సో 9 అయిపోతే ఇక్కడ నీకు ఎంత 100 ఉంది. ఇక్కడ 3 3 యాడ్ చేస్తే 6. 6కి జస్ట్ ఒకటి వద్దు 2 పెట్టు. ఓకేనా? 2 4 6 12 అంటే 24 మొక్కలు అనేవి ఎక్స్ట్రాగా. ఇప్పుడు వెనక్కి రివర్స్లో ఎన్ని మొక్కలు అదనంగా కావాలి నేను యాడ్ చేయాల్సి వచ్చేటప్పుడు కింద నెంబరు పెద్దగా వచ్చేలాగా చెయ్యన్న. అలా అని పిచ్చి పిచ్చిగా పెద్దగా వచ్చేలా చేయి, జస్ట్ పెద్దగా వచ్చేలాగా. 100కి ఇంకొక 24 వచ్చిందనమాట ఎక్స్ట్రా. సో ఆ 24 మొక్కల్ని మనం చక్కగా యాడ్ చేయాలి, ఇంకా అదనంగా అని తెలుసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ మొదటికెళ్ళి మళ్ళీ ప్రాసెస్ చేసి మళ్ళీ లెక్కలన్నీ చేసి అంటే మన వల్ల కాదు. నెక్స్ట్ చూడండి, ఇంకా అక్కడ అవన్నీ వేరే చేశారు, మనకు అవన్నీ అవసరం లేదు, మన ప్రాసెస్ అయిపోయింది. ఒక పాఠశాలలో 500 మంది పిల్లలు ఉన్నారు. వారు వ్యాయామం చేయడానికి అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండేలా వ్యాయామ ఉపాధ్యాయులు నిలబెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఎంతమంది పిల్లలు మిగులుతారు ఇంకా ఎంతమంది పిల్లలు మిగులుతారంటే మైనస్ చేసేయాలి. మిగులుటం అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. సింపుల్, లాస్ట్లో వచ్చింది మైనస్ చేయటమే. 16 మంది మిగులుతారు, మైనస్ చేయటమే. అర్థమైందా? ఇగో ఇక్కడ మాత్రం ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. ఇది 500 ఉందా? 500 ఉంది. 2 రెళ్ళు ఎంత? 4 అంటే 100 ఉంది. 2కి 2 యాడ్ చేస్తే ఎంత? 4. ఇక్కడ 2 పెట్టామనుకో, 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 16 వచ్చింది. అయిపోయింది ఆన్సర్. ఈ 16 మందిని మిగిలిపోయారు కదా, వీళ్ళని తీసేయాలి. పాయింట్ అర్థమైందా? ఓకే, ఈ విధంగా మనం చక్కగా లెక్కలన్నింటినీ కనుక చేసుకుంటే వర్గాలు వర్గమూలాలు ఇటువంటి లెక్కలు ఏమున్నా సరే మనకి ఈజీగా అలా క్లియర్ చేసేయచ్చు. లేదంటే మనం ఫస్ట్ లెక్క ఏంటి, రెండో లెక్క ఏంటి అని ఇబ్బంది పడిపోతే చేస్తూ ఉండాలి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. మీ విలువైన కామెంట్స్ అనేవి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫర్దర్ వీడియోస్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావడానికి కూడవలసిన అన్నాడు. కూడవలసిన సంఖ్య మనకు తెలియాలంటే రివర్స్ సబ్స్ట్రాక్షన్ అంటే ఎలాగో ఒక సమ చెప్తా చూడండి. 525 ఉందనుకోండి, దీన్ని మనం చెప్పుకున్నాం చివరి నుంచి 2 స్థానాలు. మరి ఇక్కడ ఒక స్థానం ఉందో ఒకటే చేయి. మనం కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపుకి 2 లెక్క పెట్టుకుంటూ చేయాలి. సో 25కి 1, 5కి ఇప్పుడు 2 రెళ్ళ 4, 4 పెట్టేస్తే 5లో 4 మైనస్ చేస్తే 1, 125. 2ని డబల్ చేయాలండి, 2కి 2 యాడ్ చేస్తే 4. సో ఇక్కడ ఎంత పెడితే ఇక్కడ అంత పెట్టాలి. చెప్తా చూడండి అలాగో. ఇప్పుడు 4 పక్కన ఇక్కడ 2 పెట్టాను అనుకో, ఇంటూ 2 పెట్టి గుణించాలి. 4 పక్కన 3 పెట్టాను అనుకో, ఇంటూ 3 పెట్టి గుణించాలి. ఆ విధంగా అనమాట. ఇప్పుడు నేనేమంటానంటే 2 పెడితే 84 వచ్చింది. సో 3 పెట్టాను అనుకో 43 మూళ్ళు వచ్చింది. సో 3 పెడదాం. 3 మూళ్ళు 9, 4 మూళ్ళు 12 పెరిగిపోతుంది కదా సార్. అంటే ఇటువంటి లెక్కలకి పెరగనివ్వాలి. ఎందుకు? కూడితే కనిష్ట సంఖ్యను కనుగొనండి, పరిపూర్ణ వర్గ సంఖ్య అలా అన్నారు కదా, అలాంటి దానికి ఇక్కడ ఎంత వచ్చిందండి? 4 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 4ని కూడాలన్నమాట. దేనికి? 525కి 4ని కూడితే వచ్చే 529 అనేది స్క్వేర్ రూట్ నెంబరు. దాని స్క్వేర్ రూట్ ఎంత అంటే 23 అని అర్థం. అర్థమైందా? ఇలాగా మనం ఇక్కడ ఉన్న సమ్మల్ని ఏదైనా సరే ఈజీగా సులభంగా చేయొచ్చు. ఇక్కడ చూడండి 1825 ఉందనుకో, దీని ఒకదానికి చేద్దాం, మీరు మిగతా చేద్దరు. చూడండి 4 4 16 అండి. 16 అయితే ఎంత ఉంది? 2. సో ఇక్కడ 4ను డబల్ చేయాలి. 4కి 4 కలిపితే ఎంత? 8. ఇక్కడ 2 పక్కన 25ని డ్రాప్ చేసాం. 8 పక్కన ఎంత పెడితే ఇక్కడ కూడా అంతే పెట్టగలం. 3 వేద్దామండి. 3 మూళ్ళు 9, 8 మూళ్ళు 24, 249. సో 249 అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ వచ్చే డిఫరెన్స్ అంటారు చూసారా, అది ఇక్కడ ఉన్న డివైజర్ కంటే ఎక్కువ ఉండకూడదు. అర్థమైందండి? ఇక్కడ మనకు వచ్చే ఇప్పుడు 49లో నుంచి 25ని మైనస్ చేయాలండి.
35, 45, 24 కాబట్టి ఇదిగో 24 అని వేసేస్తాం. ఈ 24 83 కంటే చిన్నదే కదా, ఇది కూడా చెక్ చేసుకోవాలి మీరు. మరీ దీనికంటే ఎక్కువ వచ్చేస్తే అది రాంగ్ అన్నట్టు. సో మనం ఏం కలపాలి, ఈ 24ని 1825కి కలపాలి. కలిపితే 24ని కలిపితే ఎంత అయింది, 1849 అయింది. దానికి స్క్వేర్ రూట్ ఎంత అంటే 43. ఈ విధంగా లెక్కలను చేయొచ్చు సులభంగా. తర్వాత 6వ ప్రశ్న చూడండి. ఒక చతురస్ర వైశాల్యం 441 చదరపు మీటర్లు అయినా భుజం పొడవు కనుగొనండి. దాని యొక్క భుజము పొడవు కనుక్కోవాలంట. భుజం పొడవు అంటే చతురస్రం అంటే సైడ్ స్క్వేర్, ఏ స్క్వేర్ అదేగా, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441 అయితే ఏ ఈక్వల్ టు ఎంత అవుద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఈజ్ ఈక్వల్ టు 21. ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 21. ఈ విధంగా అవుతుంది. పాయింట్ అర్థమైందా? తర్వాత చూడండి. ఏబీసీ లంబకోణ త్రిభుజంలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, ఏబీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు, బీసీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు అయినా ఏసీని కనుగొనండి అన్నాడు. ఇప్పుడు ఏసీ కావాలనుకో, మనం ఆల్రెడీ పైథాగరస్ ఫార్ములా వేస్తాం. కర్ణము స్క్వేర్ ఈజ్వల్ టు భుజం 1 స్క్వేర్ ప్లస్ భుజము 2 స్క్వేర్. ఇదిగోండి ఇది కర్ణం అండి. ఎప్పుడు అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇదే కదా మనకు కావాల్సింది. ఏంటి, ఏసీని కనుగొనండి అన్నాడు, కర్ణాన్నే కనుక్కోమన్నాడు. అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఏబీ ఎంతండి 6 కాబట్టి 6 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 8 స్క్వేర్. 6 ఎంతండి 36, 8 ఎంతండి 64 అంటే ఎంతండి 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఎంతండి 10 సెంటీమీటర్లు. ఎంతండి 10 సెంటీమీటర్లు అనేది మనకు వచ్చినది. పాయింట్ అర్థమైందా? తర్వాత చూడండి. ఏసీ ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు, బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు అయినా ఏబీని కనిపెట్టమన్నాడు. ఇది మీరు కనిపెట్టండి. మళ్ళీ ఇది కూడా పైథాగరస్ సూత్రం ఇచ్చారు కాబట్టి మీరు కనిపెట్టండి. నెక్స్ట్ చూడండి. ఒక తోటమాలి దగ్గర 1000 మొక్కలు ఉన్నాయి. అతడు వాటిని అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండేలా నాటాలనుకున్నాడు. అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండాలంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేరు. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రావాలి. ఇప్పుడు మనకి ఎన్ని మొక్కలు రావాలి. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ కట్టాలంటే 1000కి మనం ఏం కట్టాలి, ఇదిగో ఇలా కట్టండి. ఇక్కడ చేశారు చూడండి. ఇప్పుడు మొత్తం మీద అతనికి ఇదిగో నేను చెప్తున్నా చూడండి, 1000 అనుకోండి. మీరు ఏం చేయాలి, ఇంకా ఎన్ని మొక్కలు కావాలన్నాడా, కావలసిన కనిష్ట మొక్కలు అంటే ఇంకా కావాలి అంటే ఎడిషన్ కావాలి. ఎడిషన్ కావాలంటే మనం రివర్స్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. సింపుల్ ప్రాసెస్. 3 3 9 1 0 0 3కి 3 యాడ్ చేస్తే 6, 62 అనుకుందాం. 61 అయితే ఒకసారే కదా. 62 అంటే 2 రెళ్ళ 4, 6 రెళ్ళ 12, 124 అంటే 24. ఇంకా 24 మొక్కలను మనం కలపాలి. ఇంకా 24 మొక్కలను మనం కలపాలి. ఈ విధంగా చేయండి. ఇది బెస్ట్ ప్రాసెస్. రివర్స్ సబ్స్ట్రాక్షన్ అనేది బెస్ట్ ప్రాసెస్. ఇలా చేయకుండా ఇంకా వేరువేరుగా మీరు ఏం చేసినా మీరు ఇబ్బంది పడిపోతారు. పాయింట్ అర్థమైందా అండి? ఇంకా తర్వాత చూడండి. ఒక పాఠశాలలో 500 మంది పిల్లలు ఉన్నారు. వారు వ్యాయామం చేయడానికి అడ్డు వరుసలు నిలువు వరుసల్లో సమానంగా ఉండేలా వ్యాయామోపాధ్యాయుడు నిలబెట్టాలి. ఈ అమరికను ఇంకా ఎంతమంది అంటే కూడాలి. కూడటం అంటే ఏ నెంబర్ని కూడాలి అంటే మనం రివర్స్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. నేను ప్రాసెస్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఈ 2 రెళ్ళ 4 వేసేస్తున్నానులేండి. 1 0 0 2కి 2 కలిపితే 4. ఇక్కడ 3 వేద్దాం. 3 3 9, 4 3 12 అంటే 29. రివర్స్ సబ్స్ట్రాక్షన్లో వచ్చింది. సబ్స్ట్రాక్షన్ అంటే మామూలుగా చేసి దీనికంటే 100 కంటే తక్కువ వచ్చే వరకే గుణించాలి. 42 ఇంటూ 2 వేస్తే 84 వచ్చేది. అంటే అప్పుడు 16 వచ్చేది. 16ని తీసేసేవాళ్ళం. ఇక్కడ ఇంకా ఎన్ని కూడాలి అని అన్నప్పుడు మనం ఏం చేయాలి, రివర్స్ సబ్స్ట్రాక్షన్ మాత్రమే చేయాలి. ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో కొంచెం ఇంకా ఎంతమంది పిల్లలు మిగులుతారు అన్నాడు. ఇక్కడ ఎంతమంది పిల్లలు మిగులుతారు అన్నప్పుడు మనం ఏం చేయాలండి, మైనస్ వరకు మాత్రమే చేయాలండి. అదే చెప్తున్నాను. 42 ఇక్కడ 2 వేసామనుకో 100, 84, 16. ఈ 16 మంది పిల్లలు మిగులుతారు. మనం ఇంకా ఎంత యాడ్ చేస్తే
ఎంతమంది పిల్లల్ని మనం యాడ్ చేస్తే ఇలా సరిపోతారు అలా అన్నాడనుకో, అప్పుడు 29 వచ్చింది కదా, ఆ 29ని కలపాలి. పాయింట్ అర్థమైందా? కూడితే ఎంతమంది అంటే రివర్స్ సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేస్తే ఎంత అంటే ఇక్కడ తేడాను చూసుకొని మనం చేయాలి. పాయింట్ అర్థమైందండి? ఈ రకంగా మనం అన్నీ పద్ధతిగా చేస్తున్నాం. ఒకసారి మా వీడియోస్ని లైక్ చేయండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇవి వీడియోస్ అనేవి ఫ్రీగా మీకు అందిస్తున్నాం కాబట్టి దయచేసి మీ విలువైన సమాచారాన్ని మాకు తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా మా గురించి తెలియజేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.